ఈ మధ్య చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే, అక్క జీతం వచ్చిన వెంటనే డబ్బులన్నీ ఖర్చయిపోతున్నాయి. పొదుపు చేసుకోవాలనుకుంటున్నాం. అస్సలు కుదరడం లేదక్క. అనవసరంగా ఒకదాని తర్వాత ఒకటి ఖర్చులు వస్తూనే ఉన్నాయక్క. ఆ జీతం మొదటి రోజు చూసుకుంటున్నాం అక్క. తర్వాత ఎలా ఖర్చయిపోతున్నాయో కూడా తెలియట్లేదక్క. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. అయితే ఈ రోజు నేను జీతం అందుకున్న వెంటనే మనం చేయవలసిన ముఖ్యమైన విషయాలేంటి? దాని ద్వారా మన పొదుపు, అనవసర ఖర్చులు తగ్గుముఖం పడతాయి. అదేం చెయ్యాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ యూట్యూబ్ హోమ్. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchamipujanets.in లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో ఆర్డర్ చేస్తే మీకు షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి. అదే మీరు వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే 500 బిలో అయితే కూపన్ కోడ్ వస్తుంది. 500 అబోవ్ అయితే కూపన్ కోడ్ యూజ్ చేయకుండా ఉంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే జీతం వస్తుంది అనగానే చాలా మంది మనసులో మిగిలే ఆలోచన ఏంటి అంటే అప్పులు తీర్చేయాలి, ఎంతో కొంత వడ్డీ కట్టేయాలి, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ముందు మెడిసిన్స్ తీసేసుకోవాలి, వాళ్ళ కోసం ఖర్చు అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇలా మనం చాలా మంది మనలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఆ తప్పులు మాత్రం చేయకండి. ఇలా చేస్తే గనక మీకు ఒక్క రూపాయి కూడా మీకు మిగలదు, పొదుపు పెరగదు. మళ్ళీ అనవసర ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే ఏం చేయాలి అంటే, జీతం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అకౌంట్ లో డైరెక్ట్ గా పడిపోతుంది. ఎవరు చేతికి అనేది ఇవ్వట్లేదు. ఈ ఫోన్ పే ఇవన్నీ వచ్చేసి డబ్బులు ఇద్దామన్నా కూడా వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. ఫోన్ పే చేసి మేడం చెల్లలేదు అంటారు. అలాంటి కాల పరిస్థితిలో మనం ఉన్నాం. మీకు జీతం పడింది అనగానే మీరు ఏం చేస్తారంటే ఎంతో కొంత అమౌంట్ అనేది డ్రా చేయండి. డ్రా చేసి ఇంటికి తీసుకురండి. అయితే జీతం వచ్చే ముందు ఏం చేయాలంటే, మీరు ఒక చెక్క పెట్టెను గాని, ఒక హుండీని గాని, ఒక చిన్న లేదంటే మట్టి కుండను గాని ముందుగానే సిద్ధం చేసుకోండి. అలాగే పూజ గదిని, ఇంటిని కూడా శుభ్రం చేసుకోండి. మనకి జీతం ఎప్పుడు వస్తుందో తెలిసింది. 1వ తారీఖు అవ్వచ్చు, 3వ తారీఖు, 5వ తారీఖు, ఆ తారీఖులో వస్తుందని తెలిస్తే ముందు రోజు అంతా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మహాలక్ష్మిదే మన ఇంటికి వస్తుంది జీతం రూపంలో. ఆ తల్లిని మనం గౌరవంగా ఆహ్వానించాలి కదా. అందుకని శుభ్రం చేసుకోండి. ఇక జీతం వచ్చిన తర్వాత తీసుకొని వచ్చి డబ్బుల్ని ఏం చేస్తారంటే ఒక బౌల్లో కళ్ళుప్పు తీసుకోండి. ఇది వచ్చేసి మీరు వంటలకు వాడిన కళ్ళుప్పు కాదండి. మీరు ప్రత్యేకంగా పూజకు అని చెప్పి సపరేట్ గా ఒక కళ్ళుప్పు ప్యాకెట్ తెచ్చి డబ్బాలో వేసి ఉంచుకోండి. అది వాడండి. అది ఒక బౌల్లో వేసేయండి కళ్ళుప్పునని. వేసిన తర్వాత దాని మీద మీరు జీతం ఎంతైతే తెచ్చారో ఆ జీతాన్ని ఒక పేపర్ లో గాని, ఒక పాలిథిన్ కవర్ లో గాని కట్టి, అంటే లోపల పెట్టేసి చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఆ కళ్ళుప్పు మీద పెట్టేయండి. పెట్టేసి రాత్రంతా అలాగే ఉంచేయండి. మరుసటి రోజు ఏం చేస్తారంటే చక్కగా పూజ గదంతా తీసుకొని శుభ్రం చేసుకుంటారు కదా. అంతా అయిపోయిన తర్వాత దీపం అంతా వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత వుడెన్ బాక్స్ లో గాని, చెప్పినట్టు హుండీలో గాని ఒక కుండ గాని తీసుకోండి. తీసుకొని ఏదైతే ఈ డబ్బును పెట్టారు కదా కళ్ళుప్పు మీద, ఆ కళ్ళుప్పుని ఏం చేస్తారంటే మరుసటి రోజు ఉదయం నీటిలో కరిగించేసి సింక్ లో అనేది వేసి ట్యాప్ ఓపెన్ చేసేయండి. అదంతా వెళ్ళిపోతుంది. ఎందుకు కళ్ళుప్పు మీద పెట్టామంటే, మనం ఇప్పుడు ఏటీఎం లో డ్రా చేయడమో, లేదు అంటే వేరే వాళ్ళ దగ్గర చేతితో తీసుకోవడమో, ఏదైనా సరే తీసుకున్నప్పుడు అబ్బా వీళ్ళకి ఎంత జీతం వచ్చిందా, అబ్బా ఏటీఎం దగ్గర చూసిన వాళ్ళు అబ్బా ఇంత డబ్బులు వీళ్ళు చక్కగా డ్రా చేస్తున్నారే అని చెడు దృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ దృష్టి అంతా కూడా అది పీల్చేసుకుంటుంది కళ్ళు. అది పోతుంది. ఇప్పుడు మనకు ఆ డబ్బుని ఏం చేయాలంటే ఆ పచ్చకర్పూరం తీసుకోండి. పచ్చకర్పూరం మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చకర్పూరాన్ని మీరు దాచుకునే డబ్బులు ఏదైతే ఉందో అది వుడెన్ బాక్స్ అయితే చాలా మంచిది. లేదు అంటే ఒక హుండీ గాని, కుంట గాని తీసుకోండి. తీసుకొని మీరు వుడెన్ బాక్స్ అయితే మీరు ఎంత డబ్బులు తెచ్చారో అందులో పెట్టండి. వుడెన్ బాక్స్ అయితే మీరు ఎంత డబ్బులు పెట్టారో ఆ డబ్బులు వుడెన్ బాక్స్ లో పెట్టేయండి. అదే హుండీ అయితే అందులో ఎంతో కొంత 10 రూపాయలు అవ్వచ్చు, 11 రూపాయలు అవ్వచ్చు, 21 రూపాయి అవ్వచ్చు, 51 అవ్వచ్చు, ఎంతో కొంత అమౌంట్ ని అందులో హుండీలో అనేది వెయ్యండి. ఎందుకు అంటే ముందుగా మనం డబ్బుల్ని తెచ్చిన తర్వాత మనం హుండీలో
డబ్బులు వినాయకుడికి అలాగే కులదేవతకి అనేది వేస్తున్నాం అనమాట. ఎంతో కొంత అమౌంట్, ఏదైనా సరే ఎంతో కొంత అమౌంట్ అనేది వేయండి. మిగిలిన డబ్బుల్ని మీరు వుడెన్ బాక్స్ లోనే లేదంటే డబ్బులు తెచ్చుకునే ప్లేస్ లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులో నుంచి మొట్టమొదటిగా మీరు ఖర్చు చేయవలసింది, వినాయకుడికి కులదేవతకి వేసిన తర్వాత ఇంటికి స్వీట్స్ గాని పువ్వులు దేవుడికి అనేది తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మీకు దగ్గరలో గుడి ఉంటే గుడికి ఏదైనా పూజ వస్తువులు, ఏదైనా పసుపు అవ్వచ్చు, కుంకుమ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా సరే కొని ఇవ్వండి. ఇవి మాత్రం తప్పకుండా పాటించండి. ఇలా పాటించిన తర్వాత మిగతా విషయాలకు అనేది మీరు తెచ్చుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకోండి. అయితే ఈ విషయాలు మీరు హుండీ గానీ, మీ దగ్గర ఇప్పటివరకు హుండీ లేదు, వుడెన్ బాక్స్ లేదు అనుకొని కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా పౌర్ణమికి ముందు వచ్చే గురు శుక్రవారాల్లో కొని తెచ్చుకోండి. గురువారం మనకి గురువారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకి, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలకి, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గురువారం ఉంటది. అదే మీరు శుక్రవారం రోజు తెచ్చుకోవాలంటే శుక్రవారం మనకి ఉదయం 6 నుంచి 7, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఉంటుంది. అలాగే రాత్రి 8 నుంచి 9. అలాగే గురుహోర శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటలకి, గురుహోర గురువారం రోజు చెప్పాను. అలాగే గురువారం రోజు శుక్రవారం 4 నుంచి 5 గంటలకి. ఈ సమయాల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు ఆ హుండీని గాని, వుడెన్ బాక్స్ గాని కొని తెచ్చిపెట్టుకోండి. ఈసారి మనకి విశేషంగా మొదటి రోజు అంటే నెలలో మొదటి తారీఖు మనకి శుక్రవారం రోజు కలిసి వచ్చిందండి. ఎంత విశేషమైన రోజు కదా. ఆ రోజు తప్పకుండా మీరు జీతం గనక అందుకుంటే గనక స్వీట్స్ అలాగే పువ్వులు ఇప్పుడు చెప్పిన విధానాన్ని పాటిస్తూ కళ్ళుప్పుని కొని తెచ్చుకోండి. ఒక ప్యాకెట్ కళ్ళుప్పుని కొని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. దాంతో పాటు పసుపు, కుంకుమ. ఎంత విశేషం అంటే ఈసారి మనకి శుక్రవారంతో మొదలవుతుంది. అది శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షంగా మొదలవుతున్న ఈ శుక్రవారాన్ని ఎట్టి పరిస్థితుల్లోని ఈ విషయాలు పాటించడం మాత్రం మర్చిపోకండి. మాకు ఈ శుక్రవారం జీతం అనుకోలేదు, ఏం చేయాలి? నెక్స్ట్ శుక్రవారం చేసుకోండి. అంటే అప్పటివరకు డబ్బులు ఖర్చు పెట్టొద్దా అంటే ఆ ప్రాసెస్ అంతా చేసేసుకోండి. ఆ డబ్బులు అనేవి తీసుకోండి, ఎంతో కొంత అమౌంట్ ముందు పక్కన పెట్టేసి తర్వాత మీరు ఖర్చు పెట్టుకోండి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డబ్బులు మాత్రం మెడికల్ బిల్స్ గాని, అశుభ ఖర్చులకు గాని, లేదు అంటే ఇంటద్ది కట్టేయడం గాని, డబ్బులు వడ్డీకి ఇచ్చేయడం గాని, ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టడం గాని ఎట్టి పరిస్థితుల్లోని చేయకండి. ఇలా చేయడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులు కొంచెంగా తగ్గించబడతాయి. ఎలా అంటారా? అనవసర ఖర్చులు నియంత్రించబడతాయి. దాని ద్వారా ఏంటవుతుంది, మనకి డబ్బులు అనేవి మిగులుతాయి, మన పొదుపు అనేది పెరుగుతుంది. మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతాం. ఇలా ఒక 3 నెలలు చేసి చూడండి. నేను చెప్పానని కాదు కానీ మీరు ఒక్కసారి 3 నెలలు చేసి చూడండి. కంటిన్యూస్ గా ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు ఎంతో కొంత పొదుపు చేయగలుగుతారు. అనవసర ఖర్చులు తగ్గుముఖం పట్టాయని చెప్పి నాతో చెప్పగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ శ్రావణ మాసం మొదటి రోజు శుక్రవారం 1వ తారీఖుని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఈ విషయాలు పాటించడానికి అయితే ప్రయత్నించండి. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో పూజా సామాగ్రి, సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే